నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పర్యటించి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన జనసేన క్రియాశీలక నాయకుడు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ఒక నిబద్ధత గల కార్యకర్తను కోల్పోవటం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే గత ఏడాది జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో వసంతరాయలు మరణించగా అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆ కుటుంబానికి తన సంఘీభావాన్ని తెలియజేశారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వసంతరాయలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలించింది. తమ బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఆయన అవయవాల ద్వారా మరికొందరికి ప్రాణత్యాగం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. వసంతరాయలు అవయవాలను దానం చేయటం ద్వారా దాదాపు 7 వ్యక్తులకు పునర్జన్మ లభించింది. ఈ గొప్ప త్యాగానికి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి సెల్యూట్ చేశారు. కదిలించిన సంఘటన, అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవదానం చేశారు. అది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని కూడా అవయవదానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు. అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి, ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి, అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తాను. ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు తీసుకుంటాం. సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేనేమన్నానంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని వారికి అది కూడా వారికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా, ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ సీఎం దావోస్ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ దీనికి ప్రధాన కారణమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జగన్ హయాంలో పెట్టుబడిదారులు అంతా వాటాలు ఇవ్వలేక పారిపోయారని ధ్వజమెత్తారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేకనే వైసీపీ విమర్శలు చేస్తుందని దుయ్యపట్టారు. చంద్రబాబుది అభివృద్ధి ట్రాక్ రికార్డ్ అయితే జగన్ది క్రిమినల్ ట్రాక్ రికార్డ్ అని ఆక్షేపించారు. లోకేష్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు పరిశ్రమల మంత్రిగా మీరు అట్టర్ ఫ్లాప్ అయినారు. మీ సొంత ప్రాంతం ఏది? విశాఖపట్నం. విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘనత కాదా? మరి మీరు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏం చేశారు? భూ ఆక్రమణలు, పెట్టుబడిదారులందరినీ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ దళారులుగా మార్చి అక్కడున్న గతంలో 2019 నుంచి 2024 మధ్య ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా భూ కబ్జాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విశాఖపట్నాన్ని నాశనం చేసిన మీరు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు. ఇంకో నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు పోతే ఎక్కడికి పోతున్నారో చెప్పట్లేదంట. మీకు చెప్పిపోవాలా? వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో మీకు చెప్పి అడ్రస్లన్నీ చెప్పిపోవాలన్నా? రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ మేము. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి. చట్టసభ సభ్యులకు నో వర్క్ నో పే నిబంధనలు తీసుకుని రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి అయ్యన్న హాజరయ్యారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై స్పీకర్ ప్రసంగించారు. సభకు రాని సభ్యులను రైట్ టు రీకాల్ చేసే విధంగా రాజ్యాంగంలో సవరణ చేయాలని సభాపతి అయ్యన్న లోక్సభ స్పీకర్ కు సూచించారు. ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంలో నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మనం చేసుకుంటాను సార్. అసెంబ్లీకి రాని వారికి, వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? రెండోది ఏంటంటే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్లీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రయోజిత పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అందించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయకుండా వైసీపీ పాలకులు అభివృద్ధికి తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని దినకర్ ఆరోపించారు. సాధారణంగా కేంద్ర పథకాలకు 60:40 నిష్పత్తిలో నిధులు అందుతాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా అయిన 40% విడుదల చేయకపోవడం వలన అనేక పథకాలు మధ్యలోనే ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ లో ఉన్న నిధుల్ని రాబట్టేందుకు కృషి చేస్తుందని దినకర్ తెలిపారు. కేంద్ర పథకాల ఫలాలు ప్రతి పేదవాడికి అందేలాగా 20 సూత్రాల కార్యక్రమం ద్వారా పర్యవేక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. పూర్తి చేయడం జరిగింది. 2019-24 మధ్య కనీసము ఒక 4-5 లక్షల గృహాలను కూడా పూర్తి చేయకపోగా 2019కి ముందు పూర్తయినటువంటి గృహాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం, దాదాపు పూర్తయినటువంటి గృహాలకి కావలసినటువంటి చివరి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయకపోవటం వల్ల నామమాత్రంగానే ఇళ్లు పూర్తయినటువంటి పరిస్థితి 2019-24 మధ్య. ఒక రకంగా చెప్పాలంటే పీఎం ఆవాస యోజన కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిట్కో గృహాలకి సంబంధించి నిర్వీర్యం చేశారు. పూర్తయినటువంటి గృహాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 2019-24. నేడు రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పటికే కేటాయించినటువంటి ఈ 30 లక్షల ఇల్లు కాకుండా PMAY 2లో కూడా గృహాలని తీసుకొని ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇవ్వవలసినటువంటి వారు గృహాలు లేనటువంటి వారికి అందించే విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 2019-24 మధ్య జగన్ గారి పాలనలో ఈ ప్రాజెక్టుని అసమగ్రంగా ప్రణాళికలు
తయారు చేయటం, అంచనాలని తయారు చేయటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల్ని సక్రమంగా విడుదల చేయకపోవటం, చేసిన పనులుగా చూపించిన అంశాల్లో కూడా అవినీతి విలయతాండవం చేయడం, నిధుల దోపిడీ జరగటం వలన ఏదైతే ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి సురక్షిత తాగునీరు ఇవ్వాలనేటటువంటి ఆ యొక్క కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే వెంటనే పాదయాత్ర గుర్తుకొస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి రాగా ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాలను కలుస్తూ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏపీలో అధికారాన్ని చేపట్టారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షానికి పరిమితమైన వైఎస్ జగన్ మరొకసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత జగన్ వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. ఇక ప్రతి వారం కూడా ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం ఉంటుందని తెలిపారు వైఎస్ జగన్. 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు గుంటూరు సంపత్ నగర్ లో బుధవారం ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి, పలువురు రాజకీయ ప్రముఖులు, ఆర్యవైశ్య పెద్దలు ఈ వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథి కాంతారావు ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. పారిశ్రామికవేత్తగా అనేక మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. నాయకులు, ఆర్యవైశ్యులకు పెద్ద దిగుగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాల ద్వారా తనదైనటువంటి శైలిలో ప్రజలకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకొని
గుంటూరు నగరానికే కాకుండా దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా తండ్రికి తగ్గ తనయుడిగా క్రేన్ సంస్థలను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందినటువంటి క్రేన్ ఉక్కుబడి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి పెద్దలు కాంతారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఆయనకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు రావడం జరిగింది. అనేక సంస్థల్ని అలాగే అనేక సేవా కార్యక్రమాల్ని పేదలకు పెన్నిధిగా అనేక కార్యక్రమాలు చేస్తూ తన ముద్ర వేసుకొని ఈరోజు గుంటూరు నగరంలో వేరు ప్రఖ్యాతులు గారికి అందరూ కూడా తన మంచితనంతో తన మృదు స్వభావంతో అందరినీ ఆకట్టుకునేటువంటి కాంతారావు గారికి భగవంతుడు అన్ని విధాలు కూడా ఆయురారోగ్యాలు అష్టేశ్వరులు ప్రసాదించాలని, ఆయన ఇంకా ముందు ముందు మంచి ఆలోచనతో ప్రజలకు మరింత సేవ చేయాలని చెప్పి మరొకసారి అన్నదాన కార్యక్రమాలు కానీ అట్లాగే ఓల్డ్ నేషనల్ హైవే 5లో ఒక పెద్ద వినాయకుడి గుడి, ఈ యొక్క ఏరియాలో ఎక్కడా కూడా ఏకశిలా విగ్రహం అటువంటి గుడి ఎక్కడా లేదు. అట్లాగే వేద పాఠశాల దగ్గర నుంచి ఈ యొక్క సమాజంలో అట్లా ఉమెన్స్ కాలేజీలో బిల్డింగ్స్ కానీ సమాజం పట్ల ప్రతి అవసరాలకి ఆయన చేసే దాన ధర్మాలు చాలా వెలకట్టలేనివి. ఈ యొక్క పేద ప్రజలకు అనేక స్కాలర్షిప్లు కానీ సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత ప్రకారం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అట్లాగే క్రింది సుబ్బారావు గారు, తర్వాత కాంతారావు గారు అనేక అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఇంకా సమాజ సేవ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా సోదరుడు కాశీ విశ్వనాథం చింతపండు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంతారావు గారు అంటే క్రేన్ కాంతారావు గారు అంటే అందరికీ కూడా సుపరిచితులు. మరి వాడ మరి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్దలు ఎంతోమంది ఉంటారు, డబ్బులు సంపాదిస్తారు, కానీ సేవా గుణంలో వారి తండ్రి గారి దగ్గర నుండి కానివ్వండి, మరి వారు పరపదించిన తర్వాత మరి కాంతారావు గారు కానివ్వండి, మరి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ఒంటి చేత్తో చేస్తూ ఆ లెగసీని వాళ్ళ ఫాదర్ లెగసీని కాపాడుకుంటా వస్తారు. మన అన్నీ తెలిసి వాళ్ళ గుళ్ళు కానివ్వండి, అలాగే గుంటూరులో ఉన్న అనాథ శరణాలయాలు కానివ్వండి, ఎన్నిటికో ఈరోజు 1వ తారీఖు అయితే టెన్షన్గా బియ్యం కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి అందరికీ కూడా అడగకుండా వెళ్ళిపోతాయి. మరి డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే మరి వాటిని సద్వినియోగం పరిచే విధంగా, ఎందుకంటే పెద్దలు ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం సంపాదించుకోవడం కాదు నలుగురిని బతికించడం అనేది గొప్ప కార్యక్రమాన్ని. అలాంటి కార్యక్రమాల్లో మరి ఎప్పుడు కూడా అందవేసించే మరి గుంటూరులోనే కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి క్రేన్ సంస్థ కాంతారావు గారు అంటే అందరికీ కూడా సుపరిచితులు. మరి వారు ఇలాంటి పుట్టినరోజులు 100 వసంతాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, అలాగే మా ఆర్యవైశ్య కులంలో మరి వారు జన్మించినందుకు మరి ఆ వాసవి మాత ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులు అన్నీ కూడా వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరోసారి మా హృదయపూర్వక మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. 10 సంవత్సరాలు తిరిగాం. సరే ఫ్యామిలీ కోసం 2 ఏళ్ళు కేటాయిద్దాం అనుకున్నాను. అలాగే తప్పకుండా మళ్ళా మరి ప్రజాసేవలోకి ఎప్పుడైనా రావడానికి సిద్ధమే, కానీ కొద్దిగా టైం తీసుకొని వద్దామనే ఆలోచనలో ఉండి ఆగాము. మరి తప్పకుండా ప్రజల కోసం అయితే మేము ఎప్పుడు ఉంటాను, ప్రజల కోసం ఎప్పుడైనా కష్టపడతాను అని చెప్పి నేను రాజకీయాలు వీడలేదని, కుటుంబం కోసం జస్ట్ గ్యాప్ మాత్రం తీసుకున్నానని మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి తెలిపారు. ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. బుధవారం క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన ఏ పార్టీలోనూ తాను లేనని వివరించారు. ప్రస్తుతానికి రాజకీయాల కంటే కూడా కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేటాయిద్దాం అనుకున్నాను. అలాగే తప్పకుండా మళ్ళా ప్రజాసేవలోకి ఎప్పుడైనా కానీ కొద్దిగా టైం తీసుకొని వద్దామనే ఆలోచనలో మళ్ళీ ఆగాము. మరి తప్పకుండా ప్రజల కోసం అయితే మేము ఎప్పుడు ఉంటాను, ప్రజల కోసం ఎప్పుడైనా కష్టపడతాను అని చెప్పి నేను అందరి కోసం తెలియజేస్తాను. కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ సంప్రదింపు లేదు.
నా ఇష్ట ప్రకారమే నేను ఫ్యామిలీకి కేటాయిస్తున్నామనే భావనలోనే నేను ప్రెసెన్స్ అయ్యాను. బీజేపీలో చేరినా ఎక్కడ చేరినా ఎమ్మటే న్యూస్ గ్యారంటీగా ఫోటోలు వస్తాయి కదా, ఎక్కడికి లేదు. ప్రజెంట్ అయితే కనుక మరి సైలెంట్గా ఉన్నాను. తర్వాత ఏది చూసే మార్గం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని చెప్పారు. నగర వాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. బుధవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నజీర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా అధికారులు తీసుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వీడి జవాబుదారీతనంతో పనిచేయాలని అన్నారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తామని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 2వ వారం అలాగే 3వ వారంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రతిరోజు అందుబాటులో ఉన్నా కూడా కొంతమంది ప్రజా దర్బార్ వేదికగా అనేక సమస్యల మీద ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణి కానీ అలాగే పదే పదే కరెంటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొన్ని ఇబ్బందులను ఈరోజు ప్రజలు మా దగ్గర తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ ఇళ్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్స్ కానీ వీటన్నిటి మీద కూడా అర్జీల ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల డ్రైన్స్ కావాలని జీఎంసీకి సంబంధించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనేక మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక మహిళ తను వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కోల్పోయానని చెప్పి చెప్పడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. శాసనసభ్యుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఆలోచనలు తగినట్టు వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఆలోచన కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి వినతిని కూడా పరిష్కరించేటువంటి విధంగా అధికారులను అప్రమత్తం చేసి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేట్టుగా ప్రజలందరూ కూడా అవసరం ఉన్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు కానీ అలాగే వారికి కావాల్సినటువంటి ఇల్లు కట్టుకునేటువంటి అవసరం ఉన్నటువంటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేకపోవడం అటువంటి సమస్యలు కూడా తీసుకొని వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కొత్తగా జియోఎంఎస్ నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క వినతిని కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజల దగ్గరకు ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రజాసేవ చేయడానికే కూటమి ప్రభుత్వం ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. వైసీపీలా రాజకీయం చేయడం తమకు తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బుధవారం స్థానిక ఎల్బీ నగర్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతం కనీసం రోడ్లు కూడా లేనటువంటి దుస్థితిలో గత పాలకులు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి డ్రైన్లు కానీ రోడ్లు కానీ వీధి దీపాలు కానీ మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుగా భావించి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒకవైపు చిన్న చిన్న గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పక్కన అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యత తెలుసుకొని కేవలం ఒకే ఒక ఆలోచనతో
ఈ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా లేనటువంటి వైసీపీ అధ్యక్షుడికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన సైకో సైన్యం కానీ ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా వివిధ రకాలుగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక పక్కన పీపీపీ మోడీ తీసుకుంటే కానీ, లేకపోతే అవసరమైనటువంటి భూసేకరణ చట్టం కింద తీసుకునేటువంటి కార్యక్రమాల మీద అవగాహన లేకుండా కొంతమంది వైసీపీ సైకో సైన్యం మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి కోరుకుంటున్నది ప్రజలకు కావాల్సింది చేయడానికే ప్రభుత్వాలు, ప్రజలకు సేవకులు కానీ ప్రభుత్వాలు ఉంటాయి. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా రాజకీయాలు చేస్తూ ప్రజలు మభ్యపెడితే తప్పకుండా ఇంకోసారి. గంజాయిపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉక్కుపాదం మోపారు. అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తున్నారు. వకుల్ జిందాల్ గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి గంజాయిపై దృష్టి సారించారు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరును మార్చేందుకు ఆయన పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా గంజాయి విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. తాజాగా మంగళగిరి గ్రామీణ పరిధిలో గంజాయి విక్రయదారులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుపడిన నిందితుల్ని స్వాధీనం చేసుకున్న గంజాయిని వకుల్ జిందాల్ హాజరుపరిచారు. మొత్తం 15 మందిని అరెస్టు చేసి 4.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. 15 మెంబర్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 4.2 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి విజయబాబు అనే అతను A1. విజయబాబుతో పాటు ఇంకా 6 పెడ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 పెడ్లర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్రాంతంలో 4.1 కేజీ గాంజాతో వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో, పెడ్లర్స్ ఉన్నారో, దాంట్లో సాయి కృష్ణ అనే అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది. అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ ఒడిశా నుంచి గాంజా తీసుకువస్తున్నారు. గాంజా తీసుకొచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. తర్వాత అమ్మేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జల్సాలకి, వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు. సో మొత్తం 15 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7 పెడ్లర్స్, మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో A1 దాసరి వినయబాబు, అతని మీద ఆల్రెడీ 2 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను A3, అతని మీద కూడా 3 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను A4, అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది. A5 బండిరెడ్డి నందు, అతని మీద కూడా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగోర్ల సాయి తేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది. సో ఇదంతా గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.